హలో బ్రదర్, మీ పేరు? హేమంత్ బ్రో. సినిమాలు చూస్తారా? ఇప్పుడు థియేటర్ వర్సెస్ ఓటీటీ నడుస్తుంది, అంటే మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారు? అంటే సినిమాని బట్టి బ్రో, అది సినిమాని బట్టి. అంటే మీకు ఏది కిక్ అనిపిస్తుంది పోనీ చెప్పండి. థియేటర్లో థియేటరే బ్రో, థియేటరే ఎప్పుడైనా, ఆల్వేస్ థియేటర్. వెళ్తున్నారా థియేటర్కి? ఈ మధ్య రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? నేను జనరల్గా ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్ నడుస్తున్నాయి కదా, దాని మీద నియంత్రణ ఉండాలా? అంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది అని అంటున్నారు. మరి అంటే అది బ్రో, అది 18+ అనేది ఇంట్లో ఉంటాం కదా బ్రో. ఎట్లయినా ఇప్పుడు నార్మల్గా టీవీలో చూస్తారు కదా, పేరెంట్స్ ఉంటారు కాబట్టి అది వాళ్ళ డెసిషన్ బ్రో. అది అంటే వాళ్ళు పెడితేనే చూస్తారు కదా పిల్లలు. కరెక్టే అని దాని మీద కూడా గవర్నమెంట్ ఏమైనా స్ట్రీమింగ్కి యాక్షన్ తీసుకోవాలా, చర్యలు నియంత్రణ కంట్రోల్లో ఉండాలా అనేది నా క్వశ్చన్. అది ఇండివిజువల్ బ్రో, ఎవరికి వాళ్ళది పర్సనల్ కదా. అంటే వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు, అంటే మేబీ పేరెంట్స్ బాగుండడానికి కొంతమంది చూస్తారు. చిల్డ్రన్ చూడకూడదు అన్నప్పుడు పెద్దవాళ్ళు పక్కన ఉన్నప్పుడు అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అయితే ఇంకోటి, ఇప్పుడు సినిమాలలో గమనిస్తే ఒకప్పుడు బీప్లు వేసేవాళ్ళు, ఏదన్నా వల్గర్ కామెడీ జోక్స్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు. ఇప్పుడు అది తగ్గిపోయింది అలాంటివి. సో సెన్సార్ బోర్డ్ దీని మీద ఏం యాక్షన్ తీసుకోవచ్చు? అంటే ఏం యాక్షన్ తీసుకోవట్లేదా? ఒకవేళ తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు మీకు అర్థమవుతుంది కదా. చాలా సినిమాలలో ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం కదా, బీపుల్ కాకుండా నార్మల్గా వేసేస్తున్నారు. అంటే దానివల్ల మనం కలిసి పిల్లలతో కలిసి చూడడానికి, లేకపోతే ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దాని మీద నియంత్రణ అవసరం ఉంటుంది కదా. ట్రెండ్ బ్రో, అది ట్రెండా? అంటే ఇన్సెక్యూరిటీగా మనకు ఫీల్ అనిపించదా? చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బ్రో. అది నేను ఏమైనా అంటున్నా బ్రో, ఇన్సెక్యూరిటీ ఫీల్ కావడానికి కాదు కదా. సినిమాలు వేసారు, మన ఇష్టం ఉంటేనే చూస్తాం, లేకపోతే లేదు. అంటే సొసైటీకి నెగిటివ్గా వెళ్తుంది కదా. ఇప్పుడు సినిమాలో వాడేస్తే బయట కూడా వాడేస్తున్నారు కదా, డైలాగులు కూడా అలాగే వాడేస్తున్నారు. నెగిటివిటీ అంటే వాడు సినిమాలో కలెక్టర్ అన్నట్టు చూపిస్తారు బ్రో, అది పాజిటివ్ తీసుకొని కలెక్టర్ కావట్లే కదా బ్రో అందరూ. అంటే మన మైండ్ సెట్ బట్టే ఉంటుంది అంటారా? పర్సనల్ అది, ఇక ఎవరి ఇండివిజువాలిటీని బట్టి వాళ్ళది. ఇక సరే, మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాలిటిక్స్లోనే మనకు వార్స్ ఉండేవి, అంటే నువ్వా నేనా, నీ పార్టీ నా పార్టీ. ఇప్పుడు హీరోలకు కూడా అవుతున్నాయి ఫ్యాన్ వార్స్. దానివల్ల కూడా మరి ఏమంటారు? అంటే నువ్వా నేనా, నీ హీరోనా నా హీరోనా, ట్రోలింగ్, దాని గురించి మీ అభిప్రాయం? బ్రో అది మొత్తం పిఆర్ చేసే పని బ్రో. అది వాళ్ళ హీరోని వాళ్ళే అనేసి పక్కన నేను ఆ టాపిక్ ట్రెండ్ అవుతుంది బ్రో. ఎప్పుడైనా ఈ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళు చేసే పని. అది అంత పర్సనల్గా ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు. అది చదువుకుంటున్నాం కదా బ్రో. నీ ఒపీనియన్ ఏంటి ఈ ఫ్యాన్ వార్స్ మీద? పోనీ మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? జూనియర్ ఎన్టీఆర్ బ్రో. మీకుందా ఫ్యాన్ వార్స్ పేజెస్ ఉన్నాయా? నాకు పేజెస్ ఏం లేవు, కాకపోతే అన్ని చూస్తా కదా, లైట్ అయ్యాన్ని. దాని మీద కూడా కంట్రోల్ అవసరం లేదా? అంటే ఫైటింగ్లు అయిపోతున్నాయి బయట, మీ హీరో మా హీరో అని చెప్పేసి. మీకెంత బడ్జెట్ వచ్చింది, ఓపెనింగ్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి ఫ్యాన్ వార్స్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కాదా అని నా క్వశ్చన్. బ్రో నువ్వు పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ ఆలోచించవు బ్రో. ఇంకా నువ్వు ఇది ఒకవేళ ఉన్నప్పుడు ఇంకా ఇవన్నీ ఉండవు, ఇంకా అంతే. అది టైం పాస్ అంతే, అంతవరకే అది. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? భరత్ బ్రో. భరత్, ఇప్పుడు మూవీస్లో చూస్తున్నారు కదా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్ ఎక్కువ అయిపోతుంది. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, మీ హీరో మా హీరో, కలెక్షన్స్, ఓపెనింగ్స్ అని చెప్పేసి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవుతుంది బ్రో, ఎఫెక్ట్ అవుతుంది అందరికి. ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసేది పిఆర్టీ మే, మా ఫ్రెండ్ అన్నట్టు. అట్లే ఫ్యాన్ మీ ఫ్యాన్ అని అట్లే కొట్లాడుకుంటారు, అది ఫ్యాన్ పర్సనల్గా తీసుకుంటారు అందరు. అంతే, ఫ్యాన్ వార్స్ పర్సనల్గా వెళ్ళిపోతుంది, ఫైటింగ్ కూడా వేసుకుంటారు బయట, అంతే. అంటే కెరీర్ డిస్టర్బ్ అవుతుంది కదా. ఓకే, కొంతవరకు ఓకే, బట్ ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది కదా. అవును బ్రో, ఎక్స్ట్రీమ్ వెళ్తుంది, కరెక్టే. ఈ థియేటర్ పైన కూడా కొట్టుకుంటారు బయట, థియేటర్ బయట కూడా. ముఖ్యంగా ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది కదా. సో దాని మీద మీ అభిప్రాయం? ఇక అది కామన్ అయిపోయింది బ్రో అందరికీ. అంత ట్రోలింగ్ అయితేనే ఉంది, బయట ఫ్యాన్ వార్ అయితేనే ఉంది, కామన్ అయిపోయింది, అంత అలవాటు అయిపోయింది అందరికీ. సినిమాలలో బీప్ సౌండ్లో కంటే అలాగే వేసేస్తున్నారు. అంటే సెన్సార్ బోర్డు దీని మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదా? ఒకప్పుడు బీప్ సౌండ్లు వేసేది, ఏదన్నా వల్గర్ కంటెంట్ వచ్చినా, డైలాగ్స్ వచ్చినా. ఇప్పుడు అలాంటివి కనిపించట్లేదు, కొన్ని సినిమాలలో అలాగే వేస్తున్నారు. మరి అది కరెక్టేనా? పిల్లలతో చూసినప్పుడు, ఫ్యామిలీతో చూసినప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది కదా. థియేటర్ అవ్వచ్చు, ఓటీటీలో అవ్వచ్చు, ఏ సినిమాలో అయినా సరే. దాని గురించి ఎఫెక్ట్ అవుతుంది బ్రో, పిల్లల కంటే ఎఫెక్ట్ అవుతుంది, కానీ మనం ఆపలేం కదా, ఆపే వరకే ఆపుతాం, దాని తర్వాత మన కంట్రోల్లో ఉండదు కదా. చూడొచ్చు, ఫ్యామిలీతో చూసినప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఫ్యామిలీతో చూసినప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మన పేరెంట్స్ ఆపాలి దగ్గరుండి. ఇది కాదు ఇది అని వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి ఏదో అట్లా. ఓకే, థ్యాంక్ యూ. రాజు. ఇప్పుడు చాలా వరకు ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్ జరుగుతుంది కదా, చూస్తున్నారు కదా. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ కాదా? కాదు. ఎందుకు కాదు?
అంటే వాళ్ళకి ఈ ఫ్యాన్ వర్స్ నువ్వా నేనా, మీ కలెక్షన్స్ ఎంత, మా కలెక్షన్స్ ఎంత, ఓపెనింగ్స్ అని చెప్పేసి మీ హీరో మా హీరో అని అంటున్నారు కదా. ఓకే ఫ్యానిజం కొంతవరకు ఓకే, బట్ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ అయిపోతుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్, ఎఫెక్ట్ కాదా వాళ్ళ మీద? అయ్యిద్ది కానీ మనకేం ఎఫెక్ట్ ఏం కాదుగా వాళ్ళకి. అంటే ఎలాంటి చేంజెస్ వచ్చే బాగుంటుంది వాళ్ళకు ఎఫెక్ట్ ఎఫెక్ట్ కాకుండా అంటే చేంజ్ రావాలంటే మన ఇది ఫ్యాన్స్ బేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ మినిమం ఉంటే కొంచెం మంచిదని. సినిమానే తీసుకోవాలి కదా, పర్సనల్గా వెళ్ళిపోతున్నారు మరి. నాకు వెళ్ళిపోతారు లైఫ్ లాగా అనుకుంటారు కానీ అనుకోకూడదు, అందుకే లైట్ తీసుకోమంటున్నాను నేను. లైట్ తీసుకోవాలి. సినిమాలో వాడే బూతులు అవ్వచ్చు, అప్పుడప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, మాస్ డైలాగ్స్ బయట కూడా వాడేస్తున్నారు, అంటే అది కరెక్టేనా? కాదు కానీ బాడీ లాంగ్వేజ్ అట్లా లైఫ్ అనుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. అవును అది కావాలంటే ఆ డైలాగులు వాడాల్సిందే. కరెక్ట్ కాదు కదా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అవుతూ ఉంటారు కదా, మరి ఒక్కడ మొదలు పెడితే ఇంకా స్టార్ట్ అయ్యింది. ఇంకా అది మరి ఏం చెప్తారు మరి, వీటికి నియంత్రణ వద్దా, కంట్రోల్లో ఉండద్దా వీటికి? ఉండాలి బట్ ఉండలేరు ఎవరు.